సిటీ న్యూస్ ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కారుపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి ఘటనను ఖండించిన పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు. జంగారెడ్డిగూడెం ఆలపాటి కళ్యాణ మండపంలో ఈ నెల 6వ తేదీన కాపు సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం. టీడీపీ పట్న అధ్యక్షులు రావూరి కృష్ణ ప్రకటన. పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది. ఎన్నికల ప్రచారంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ స్పష్టం. రాష్ట్రానికి సమర్థవంతమైన పాలన కావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు వెల్లడి. వైఎస్ఆర్సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి జంగారెడ్డిగూడెంలో ఎన్నికల ప్రచారం ముగించుకొని నూజివీడు వెళ్తుండగా లింగపాలెం మండలం రంగాపురం సమీపంలో కొంతమంది వ్యక్తులు సునీల్ కారుపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కారు ధ్వంసం కాగా సునీల్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనను వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గం పరిశీలకులు జట్టి గురునాథరావు ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. సునీల్ విజయం తథ్యం కావడంతో ఓర్వలేక ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జట్టి గురునాథరావు కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, నాయకులు ఉమర్ షరీఫ్, వసంతాటి మంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆయన ముసూరు వెళ్తుండగా కొంతమంది తెలుగుదేశం పార్టీ చెందిన నాయకులు, కార్యకర్తలు చాలా దుర్మార్గంగా ఆయన మీద రాళ్ళదాడి చేయడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే విషయం గుర్తుంచుకోవాలి, రాళ్ళదాడి చేశారంటే ఓటమని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఓడిపోయే పరిస్థితి, ఓడిపోతున్నామని చెప్పి అభద్రతా భావంతో వాళ్ళు ఏ రకంగా ప్రవర్తన తెలియక రాళ్ళదాడి కూడా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ముందు వాళ్ళు ఇంకా ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ముందుకెళ్ళే ప్రమాదం ఉంది. మీరు ఎవరిని కూడా మన దాడికి ప్రతిదాడి అనేది కాదు, మనం జాగ్రత్తగా ఉందాం. వారందరినీ కూడా మన వాళ్ళు రక్షించుకుందాం. రాబోయేది మరలా వైఎస్ఆర్ పార్టీ, మరలా మన ఎంపీ గారు కూడా సునీల్ గారు నెగ్గుతారని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేసి వాళ్ళు మనకు గెలుపునిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు సమయంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలని సామాన్యం. ఎన్నికలు 4 రోజులు మనం ఏదైనా సరే మన పార్టీల గురించి ప్రచారం చేసుకోవడం కానీ మనం పోరాటం కానీ చేయాలి తప్పించి ఈ భౌతికంగా దాడులు చేయడం శాస్త్రంగా ఇక్కడ మరి ఒక ఫ్రాక్షన్ రాజకీయాలు మన ప్రశాంతమైన జిల్లాలు తీసుకురావడం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి సంఘటనలు ముందు పునరావృతంగా కాకుండా చూడాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి కళ్యాణ మండపంలో ఈ నెల 6వ తేదీన సాయంత్రం కాపు సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు టీడీపీ పట్న అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. పట్నంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ వల్వల తాతాజీతో కలిసి రావూరి కృష్ణ మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఐక్యంగా తలపెట్టి కాపు సామాజిక వర్గ ఆత్మీయ సమ్మేళనంలో కూటమి పార్టీల ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్లతో పాటుగా మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు హాజరవుతున్నారని తెలిపారు. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో విద్యుత్ చిన మన్సూబ్, కుక్కల మాధవరావు, శీలం రామచంద్రరావు, తిరుమలశెట్టి రవి, ఎలికే వరప్రసాద్, బండారు గంగా సురేష్, గంధం గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆలపాటి గంగాభవన్లో ఏర్పాటు చేస్తున్నాం. కాపులందరూ కూడా ఐక్యతతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు ఉమ్మడిగా ఈ యొక్క కార్యాచరణ తలపెట్టడం జరిగింది. మరి యొక్క కార్యక్రమానికి మన ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ గారు, ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తో మన ముఖ్య అతిథి మన మెట్ట ప్రాంత కాపులకి అందరికీ కూడా పెద్ద అయినటువంటి కరాటం రాంబాబు గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. మరి అలాగే ఈ యొక్క మెట్ట ప్రాంత కాపులు మరి ఉమ్మడి 3 పార్టీల్లో ఉన్నటువంటి కాపులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. మన ఉనికిని కాపాడుకోవడం కోసం పెద్దలందరూ కూడా నిర్ణయించి తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఉన్న కాపు సోదరి మనందరికీ కూడా ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా ముందుగా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరూ ఒక తలో దిక్కుగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఈ రోజున ఐక్యంగా
పవన్ కళ్యాణ్ గారి రూపంలో, ఈ కూటమి రూపంలో ఒక పార్టీ ఓటు చెల్లమని మా పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ గారి మాట కోసం మేమందరం కూడా అహర్నిశలు కష్టపడుతున్నాం. అలాగే ఈ రోజున పెద్దలను తీసుకున్న నిర్ణయానికి మన జనసేన పార్టీలో, తెలుగుదేశంలో ఉన్న, బీజేపీలో ఉన్న కాపు సోదరి మనందరూ కూడా ఒక వేదికగా ఏర్పడి మన ఐక్యతని కాపాడుతూ ఇప్పుడు జరుగుతున్న ఒక మంచి పరిణామం ఉన్న మన కూటమి పార్టీకి బలపరిచే విధంగా మన పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 6, 7, 8 వార్డుల్లో గడప గడపకు వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ఎంపీ కోటగిరి శ్రీధర్, పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు, పామర్రు పరిశీలకులు మండవల్లి విజయసారథి, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనను గుర్తు చేశారు. అదే విధంగా నూతన మేనిఫెస్టోను వివరించారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజలు తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి మరలా వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవిరత్నం, మున్సిపల్ కౌన్సిలర్లు నేకూరి కిషోర్, దిర్సిపాము ధనలక్ష్మి, నాయకులు ముప్పిడి శ్రీనివాస్, పంతగాని వెంకన్న, వందనపు సాయిబాల పద్మ, కాసరి తులసిరెడ్డి, చిట్కల అచ్యుతరామయ్య, మేడవరపు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. నా వల్ల మీకు సహాయం జరిగితే, సహాయం పొందితే మీరు నాకు ఓటేయండి అంటున్నారు. దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీకు మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి సహాయం జరిగితే, పొందితే ఒక్కసారి చెయ్యవలసిందిగా కోరుతున్నాను. ఇది నా ప్రభుత్వం కాదు, ఇది మీ ప్రభుత్వం. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన్ని పెట్టుకునే బాధ్యత మీది. మనకి ఇక్కడున్న ఒక క్యాండిడేట్ సునీల్ కుమార్ యాదవ్ గారు, మన విజయరాజు గారు, మనందరం కలిసి ఒకే కుటుంబంలాగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చింతలపూడి నియోజకవర్గం 50,000 మెజార్టీ తీసుకెళ్లి ఆయనకు అప్పచెప్పే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఈ రోజున ఎన్నికల ప్రచారం భాగంగా జంగారెడ్డిగూడెంలో గల హరిజనపేటలో మరి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ మన ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ గారిని, ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మంపాడు విజయరాజు గారిని నెగ్గించాలని వేలాది మందిగా తరలి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ రోజున జరుగుతున్న ఎన్నికలు మనందరి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మనందరం కూడా మన సొంత ఎన్నికలుగా భావించి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం మన జయంగా పనిచేయాల్సిన అవసరం, బాధ్యత ప్రతి ఒక్కరి మీద అందరూ గుర్తించాలి. అందరం కలిపి సమిష్టిగా కృషి చేసి అత్యధిక మెజార్టీతో విజయరాజు గారిని నెగ్గించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం మన ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. ఈ రోజున మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలే కాకుండా అనేకమైనటువంటి కొత్త స్కీముల్ని ఈ రోజున ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మహనీయుడు, మహానేత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరొకసారి వారిని మీరందరూ కూడా ఓటు అనేటటువంటి ఆయుధంతో దీవించి మరి ఈ రోజున చింతలపూడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి విజయరాజు గారికి, మరి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి సునీల్ కుమార్ గారికి మీ యొక్క అమూల్యమైన ఓటును మీరు వేసి అలాగే 10 మందితో ఓటు వేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ముందు నన్ను ఒక ఎంపీ అభ్యర్థిగా మీ ముందు నిలబెట్టారు. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారికి, మన పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా, మీ అందరికి ఉపయోగపడే విధంగా, మీ అందరి కోసం నేను కష్టపడతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీ గళాన్ని నేను ఢిల్లీలో వినిపిస్తానని చెప్తున్నాను. నేను ఇక్కడ విజయరాజు గారు కానివ్వండి, పెద్దల సలహాలు, సూచనలు మేరకు మీ అందరికి మంచి జరిగే విధంగా ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీ ఇంట్లో మంచి జరుగుతేనే ఓటేయండి అనే ఏకైక ముఖ్యమంత్రి, దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనకి 2 ఓట్లు ఉంటాయి, ఎంపీగా నాకు, ఎమ్మెల్యేగా విజయరాజు గారికి 2 ఓట్లు ఫ్యాన్ పై వేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే మళ్ళీ మన సంక్షేమ పథకాలు, మన అభివృద్ధి కొనసాగి ప్రతి ఒక్కరు ఆత్మధైర్యంతో తలెత్తుకుని మనం మన కాళ్ళ మీద నిలబడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, జగనన్న పేదల పక్షపాతి, జగనన్నను సీఎం చేసుకున్నాం. జగనన్నను సీఎం చేస్తేనే మన బ్రతుకుని బాగుంటాయి. 2 బటన్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలి. మొదటి బటన్ మన ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్ గారు, 2వ ఓటు జగనన్నకి వేద్దాం. జగనన్నకి వేద్దాం. జగనన్న ప్రతినిధులైనా నాకు వేయండి, జగనన్న ప్రతినిధులైనా నాకు వేయండి. ఫ్యాన్ గుర్తుగా 2వ ఓటు గెలిపిస్తే
నేను ఈ అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాను, జంగారెడ్డిగూడెం పట్టణాన్ని అభివృద్ధి దేశంలో ప్రయాణింపజేస్తాను. రాష్ట్రానికి సమర్థవంతమైన పాలన కావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని టీడీపీ నాయకులు మండవ లక్ష్మణ్ రావు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 14వ వార్డులో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు గడప గడపకు వెళ్లి ప్రజలను ఎన్నికల మేనిఫెస్టో వివరించారు. అదేవిధంగా ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మండవ లక్ష్మణ్ రావు, బీజేపీ నాయకులు పివి రామలక్ష్మి, టీడీపీ నాయకులు బొబ్బర రాజ్పాల్, పాతూరి అంబేద్కర్లు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో కూటమి పార్టీలు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కావున ప్రజలు వారి 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి ఏలూరు ఎంపీగా పుట్టా మహేష్ ను, చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు కొండ్రెడ్డి కిషోర్, షేక్ పీరు, పగడం సౌభాగ్యవతి, పాకనాటి అంజి, గెడా సుబ్రహ్మణ్యం, నంగులూరి జగత్ తదితరులు పాల్గొన్నారు. సమర్థవంతమైన పరిపాలన ఈ రాష్ట్రానికి కావాలంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి, విజన్ గల నాయకుడు, క్రమశిక్షణ గల నాయకుడైన మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే మన చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అలాగే మన ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుస్తున్నాం. ఈ రోజు టీడీపీ, బీజేపీ, జనసేన మొత్తం అందరూ కలిపి కూటమి అభ్యర్థిగా సొంగ రోషన్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ గారిని పెట్టి మనం మన జీవితాలు మార్చుకోవాలి. 2 ఓట్లు కూడా సైకిల్ కేసుకుని అత్యధిక మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా మనం చేసుకుని మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దాదాపు 8 లక్షల రైతాంగానికి ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలంటే బాబు గారిని మనం మరలా తెచ్చుకుందాం. ఈ రాష్ట్రంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కానీ, ఇండస్ట్రీస్ కానీ, పార్లమెంట్ లో బలమైన గళం వినిపించాలంటే పుట్టా మహేష్ గారిని ఎన్నుకుందాం. అలాగే నిస్వార్థపరుడు, ప్రజా సేవకుడు రోషన్ కుమార్ గారిని మనం ఎన్నుకుందాం. మళ్ళా మనకి నిరుద్యోగ యువతగా భవిష్యత్తు కావాలి, రాష్ట్రం బాగుపడాలి, అమరావతి కావాలి, కుంటుపడిన వ్యవస్థలన్నీ గాలిలో పడాలంటే ఒకే ఒక దిక్కు మన బాబు గారిని మనం తీసుకుందాం. ఈ రోజు డోర్ టు డోర్ ప్రసారానికి ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరం కూడా కష్టపడి డోర్ టు డోర్ డెలివరీ మామూలుగా ప్రసారం చేసుకుంటూ ప్రతి వార్డులోనూ కూడా ప్రతి ఒక్కరిని మరి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ప్రాధాన్యపడుతూ మేము మరలా మన బిడ్డల భవిష్యత్తు కోసం, మరి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మరి ఈ యొక్క ప్రజలందరూ కూడా కోరుకునే వ్యక్తి ఎవరయ్యా అంటే మరలా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ఇతర పార్టీల నాయకులు ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నారని పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు తెలిపారు. పోలవరం మండలం గుటాల పంచాయతీకి చెందిన మాజీ ఎంపీటీసీ కడుగుల తాతయ్య ఆధ్వర్యంలో సుమారు 50 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో వారికి గురునాథరావు కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి మరలా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, నాయకులు గంధం భాస్కర్ రావు, గంధం ముజంగరావు, ఉమర్ షరీఫ్, అమీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పోలవరం నియోజకవర్గం, పోలవరం మండలం గోటాల పంచాయతీ నుండి కడుగుల తాతప్పయ్య గారు ఎక్స్ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ ఆయన నాయకత్వంలో సుమారు 50 మంది కార్యకర్తలు ఈ రోజున మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పనులు కానీ, ఆయన చేస్తున్న పేద ప్రజలు చేస్తున్న అనేక పథకాలు కానీ ఆకర్షితులయ్యాం. ఆయన ఒక్కటే నిజాయితీగా, నీతిగా ప్రజలందరికీ సేవ చేయడం కాకుండా కార్యకర్తల నాయకులను కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా మనోభావాలను గౌరవించే వ్యక్తి, కార్యకర్తల మనోభావాలు గౌరవించే వ్యక్తి ఒక్క వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించి ఆయన నాయకత్వంలో పనిచేయాలని చెప్పి మీ అందరం కూడా స్వచ్ఛందంగా మేమే స్థానిక నాయకులు కూడా మేమే అడిగి మేము మీతో పనిచేస్తాం అనడం, వాళ్ళ స్థానిక నాయకులు కూడా మిమ్మల్ని కలుపుకొని మాతో పాటు మేము పనిచేస్తాం, మా సభ్యుల్లో చూస్తామని చెప్పడం మీదట
ఈ తాతాబాయి నాయకత్వంలో సుమారు 5 మంది కార్యకర్తలు ఈ రోజున వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరినీ కూడా మా సొంత పార్టీ సభ్యుల్లాగా మేము చూసుకుంటాం, మా కుటుంబ సభ్యుల్లో చూసుకుంటాం అని చెప్పి హామీ ఇస్తూ, మీకు ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా సరే మీ అందరం కూడా కలిసి ఉంటామని చెప్పి హామీ ఇస్తూ, మరి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీ అందరూ కూడా గట్టి కృషి చేస్తామని చెప్పారు. మీకు బాగా కృషి చేసి మీ గోటాల బూత్ నుంచి అత్యధిక మెజార్టీ తీసుకురావాలని చెప్పి, మీ గ్రామాభివృద్ధికి మీ ప్రతిదానికి కూడా మీ అందరూ కూడా సహకరిస్తాం. అలాగే తెల్లం రాజలక్ష్మి గారికి, కారుమూరి శ్రీలు గారికి 2 ఓట్లు కూడా మరి ఫ్యాన్ గుర్తు మీద వేసి వైఎస్ఆర్సీపీ పార్టీని అత్యధిక మేరతో నెగ్గించాలని చెప్పి కోరుకుంటున్నాను. మేము పార్టీలో వైఎస్ఆర్సీపీలో రావడానికి ప్రధాన కారణం గుడ్ గవర్నెన్స్ అండి. గుడ్ గవర్నెన్స్, ఆ పరిపాలన ప్రజలకి చాలా అందుబాటులో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆ పథకాలు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో అందులో 90% అమలు చేశారు. ఈ గవర్నమెంట్ని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఈ పార్టీ కోసం పనిచేయడానికి వచ్చామండి. థ్యాంక్ యూ అండి. సార్ సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యాము. బాగా పనిచేస్తాము. మళ్ళీ అధికారంలో రావడానికి మా వంతు మేము కృషి చేస్తామని మేమందరికీ ధన్యవాదాలు. నమస్కారం. గడిచిన 5 సంవత్సరాల పాలనను గుర్తు చేసుకుని రానున్న ఎన్నికలలో ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 9వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా నాయకులు గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ పాలనను గుర్తు చేశారు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ శంకు సురేష్, నాయకులు మొలగనేడి శ్యామ్లు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో ప్రజలు వారి 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ను, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాస్, నాయకులు ఉమర్ షరీఫ్, కత్తి వసంత్ కుమార్, అమీర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ పరిధిలో 9వ వార్డులో ఈ రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఇంటింటో చాలా ఘనంగా జరుగుతుంది. దీనికి మా నాయకులందరూ సారథ్యంలో మా పట్టణ అధ్యక్షులు, మా వైస్ చైర్మన్, మా నాయకులందరూ సహకారంతో ఈరోజు ప్రతి గడప దొక్కుతున్నాము. ఏంటి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా మాకు చాలా నిరోధనలు తెలియజేస్తున్నారు. వచ్చేది కూడా జగనన్న ప్రభుత్వం. ఎందుకంటే ఈ ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా గతంలో ఏ ప్రభుత్వం లేదు. నెక్స్ట్ వచ్చేది కూడా జగనన్నని ప్రజలు మాకు తెలియజేస్తూ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో మా బోర్డు ఏర్పడిన తర్వాత చైర్పర్సన్ గారు, మా వైస్ చైర్మన్లు, కౌన్సిల్ సభ్యుల సహకారంతో మా వార్డులో దాదాపు ₹1 కోటి గ్రాంట్తో డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మీ అందరూ కూడా మాకు మనిషికి వచ్చిన 2 ఓట్లు ఉంటాయి. ఒకటి మా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు గారికి 2 కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి ఇద్దరిని కూడా చాలా అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సి కోరుతున్నాను. ఈ రోజు 36వ బూత్ లో 9వ వార్డు మరి ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో మరి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అవసరం లేదండి, మేము ఎట్టి బస్సులో జగన్ గారినే గెలిపించుకుంటాం. మా ఇంటికి పెన్షన్లు కానీ, అమ్మఒడి కానీ అనేక పథకాలు మేము తీసుకుంటాం కాబట్టి మరి ఆయనకే మేము వేస్తామని చెప్పి ఎదురొచ్చి మరి చెప్తున్నారు. మరి వారు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని మరి ఇదే సంక్షేమ పథకాలు కొనసాగించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ 2 ఓట్లు వేయాలండి. ఒకటి ఖమ్మం విజయరాజు గారికి ఎమ్మెల్యే అభ్యర్థి, అలాగే కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారికి 1 ఓటు ఎంపీ అభ్యర్థిగా 2 ఓట్లు వేసి మరి అఖండమైన మెజార్టీతో మరి చింతలపూడి కాన్స్టిట్యున్సీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందుగల డాక్టర్ బండారు శ్రీలత ఎంబీబీఎస్ డిఎన్బి ఓబీజీ గారిచే గర్భిణీలు, బాలింతలు, స్త్రీల సంబంధిత సమస్యలకు అత్యాధునిక వైద్యం మరియు సంతానలేమికి ఐయుఐ మొదలగు విధానాలలో శస్త్రచికిత్స అందించబడును. 24/7 ప్రసూతి సేవలు, అండాశయ సమస్యలకు, గర్భసంచి మొదలగు సమస్యలకు లాప్రోస్కోపీ విధానాలలో శస్త్రచికిత్స, అలాగే గర్భిణీ పరీక్షలు, రక్తహీనత, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ బరువు తక్కువగా ఉండటం, గర్భిణీలకు వచ్చే షుగర్, అధిక బీపీ సమస్యలు, నెలసరి ఇబ్బందులకు అత్యాధునిక వైద్యం అందించబడును. సంప్రదించండి అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. Phones 08821 224104 and 8332004104.
మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో వైద్యం అందించబడును. అలాగే చెవి నుండి చీము కారడం, కర్ణబేరికి రంధ్రాలు పడటం, మైక్రో ఇయర్ సర్జరీలు చేయబడును. మరియు సైనసైటిస్ సమస్యలకు టాన్సిల్స్, అడినాయిడ్స్, అలాగే చెవి, ముక్కు, గొంతులో పొరపాటున ఇరుక్కున్న వస్తువులు ఎండోస్కోపీ ద్వారా తీయబడును. చిన్నపిల్లల్లో వచ్చు జ్వరాలు, విరోచనాలు, ఫిట్స్, కామెర్లు మొదలగు సమస్యలకు వైద్యం. నవజాత శిశువులు మరియు పిల్లలకు కలిగే ఊపిరి సమస్యలు, మెదడువాపు వంటి సమస్యలకు అత్యాధునిక వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక PICU, NICU, అలాగే ఫోటోథెరపీ యూనిట్లు, చిన్నపిల్లలకు సంబంధించిన వెంటిలేటర్ తో ఎమర్జెన్సీ కేసులు 24/7 చూడబడును. సంప్రదించండి అత్తెలి పోసేశ్వరరావు MBBS DNB, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తూటికుంట సాయి కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత MRO ఆఫీస్ రోడ్, TTD కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 మరియు 8332004104.